నమస్కారం, నేను రాజేష్ మాచిరాజు. రుద్ర గురుకులం సిరీస్ లోని 5వ ఎపిసోడ్ కు మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మీకు డాన్స్ లో ఏదైనా ఒక చిన్న సందేహం ఏదైనా వచ్చినట్లయితే మీరు ముందుగా ఎవరిని అడుగుతారు? మీ గురువు గారినా, లేక మీ స్నేహితుడినా, లేక గూగుల్నా? నిజం చెప్పాలంటే చాలా సింపుల్ కదా. ఈ రోజు చాలా మంది మొదలు చేసేటువంటి పని గూగుల్లో సెర్చ్ చేయటం. చేతిలో ఫోన్ ఉంటుంది, సెర్చ్ చేయడం చాలా సింపుల్. ఒక పతాక హస్తానికి అర్థం తెలియజేయాలి, పతాక హస్తం మీనింగ్. కూచిపూడి డాన్స్ హిస్టరీ తెలుసుకోవాలి, సెర్చింగ్. అభినయ దర్పణం PDF కావాలి, కొన్ని సెకండ్లలోనే వందల ఫలితాలు మన ముందు ఉండగా ఇంకా వేచి ఉండాల్సిన అవసరం ఏముంది? కానీ ఆలోచించండి, 20 లేదా 30 సంవత్సరాల క్రితం ఇది సాధ్యమయ్యేదా? ఒక్క చిన్న సమాచారం కోసం కూడా ఎన్నో గ్రంథాలను తిరగవేసి రావాల్సి వచ్చేది, వివిధ గ్రంథాలయాలకు వెళ్లాల్సి వచ్చేది, పాత పుస్తకాలన్నీ వెతకాలి, గురువుల్ని అడగాలి, కొన్నిసార్లు సమాధానం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఇక్కడే ఇంటర్నెట్ ఒక మహా విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. జ్ఞానము ఒక చోట బంధించబడి ఉండేటువంటి సందర్భంలో అక్కడి నుంచి ప్రపంచం మొత్తం వ్యాపింపజేయబడేటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి అందుబాటులోకి వచ్చింది. ఒక చిన్న గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా ఈరోజు ప్రపంచ స్థాయి పరిశోధనలను చదవగలుగుతున్నాడు, ఎన్నో ప్రదర్శనలను చూడగలుగుతున్నాడు. ఒక చిన్న విషయం కాదు, ఇది ఎంతో అద్భుతమైన విషయం చెప్పాలి. నిజంగా సమాచారం ప్రజాస్వామ్యానికి దగ్గరయ్యింది. ఇది చిన్న విషయమేం కాదు, ఇది నిజంగా సమాచార విప్లవం అని చెప్పాలి. ఇది ఒక ప్రజాస్వామ్యంలో వచ్చినటువంటి ఒక విషయం. కానీ ప్రతి విప్లవం కూడా ఒక కొత్త సవాలును కూడా తీసుకొస్తుంది. ఇది చరిత్ర. ఒకప్పుడు సమస్య సమాచారం దొరకకపోవడం, కానీ ఈరోజు సమస్య సమాధానం ఎక్కువైపోవడం. ఒక్క సెర్చ్తో అన్ని దొరికేస్తున్నాయి. ఒకే విషయానికి 5 వెబ్సైట్లు 5 రకాల ఇన్ఫర్మేషన్స్ ఇస్తాయి. ఒక వీడియో ఒక విధంగా చూపిస్తుంది, మరో వీడియో మరో విధంగా చూపిస్తుంది. ఇందులో ఏది సరైనది లేదా ఏది ఇబ్బందిగా ఉన్నది? ఒక విద్యార్థి ప్రమాదంలో, ఒక కన్ఫ్యూజన్ లో పడేటువంటి స్థితి, అది ఒక గందరగోళ పరిస్థితి. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, గూగుల్ మీకు సమాచారాన్ని ఇవ్వగలదు, కానీ సత్యం ఏదో చెప్పలేదు. గూగుల్లో ఒక అద్భుతమైన సాధనం అని మనం అనుకోవచ్చు, అంటే సాధనంగా వినియోగించుకోవచ్చు, కానీ అది గురువు ఎప్పటికీ కాదు. యూట్యూబ్ లోనో, గూగుల్లోనో లేదా వేరే వెబ్సైట్స్ లోనో వచ్చే ఇన్ఫర్మేషన్ సంపూర్ణంగా అది సత్యమైనదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. వారి వారి స్థాయిలో, వారి వారి పరిధిలో ఎవరికి వారి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు అంతే. ఇందులో ఏది సరైనదని చెప్పేవారు మాత్రం మీ గురువులు మాత్రమే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 రోజుల క్రితం ఒక వీడియో నా ఆన్లైన్ స్టూడెంట్ పంపించారు నాకు. ఏమిటంటే, పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయిక, మోము చిన్నబోయిన ఆ మర్మమేమిరా అనేటువంటి ఒక జావళిని, అది అందులో ఉన్న నాయిక అవస్థను, ఆ నాయికను పరకే నాయిక అని ఒక వీడియోలో ఒక అమ్మాయి చెప్తూ, అది స్ట్రాంగ్గా ఉటంకిచ్చి మాట్లాడుతూ వీడియో చేసింది. దాన్ని చాలామంది చూసి కొంచెం ఇబ్బంది పడ్డారు. కామెంట్ చేస్తే మళ్ళీ అదే మాట చెప్పింది. సో ఇక్కడ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, లేదు మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్, దీస్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ. మాకు ఇప్పుడు మన రుద్ర టీవీకి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాచారము వేరు, కానీ సాధన ద్వారా నేర్చుకున్న విషయాన్ని శిష్యునికి చెప్పాలన్న తపన కలిగిన గురువు యొక్క సమాచారం వేరు. దానివల్ల దానిలో ఒక నిబద్ధత ఉంటుంది. ఖచ్చితంగా ఛానల్లో మేము పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే కొద్దిమంది వారి వారి పరిధిలో చేస్తారు. అలా చేసే సందర్భంలో ఏదైనా అడపాదడపా తప్పులు ఉన్నట్లయితే దాన్ని మేమేం చెప్తామంటే, ఒకవేళ నేను ఒక హస్త లక్షణ వినియోగాన్ని ఏదో చెప్పుకుంటూ వచ్చాను, అందులో ఒక చిన్న తప్పు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కామెంట్లో తెలియజేయని మాట్లాడుతాను. దాన్ని నేను ఉటంకించుకుంటాను. దాన్ని మా గురువుల ద్వారా తెలుసుకొని మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అల్టిమేట్గా
సమాచారం ఇవ్వటం మా బాధ్యత కింద తీసుకోవటం ఒక ఎత్తు అయితే, అది సరైనదిగా ఉండడానికి మేము మా వంతు ప్రయత్నం చేయటం అనేది ప్రాథమిక లక్షణంగా ఉండాలి. అలా ఉండేటువంటి వారిని మీరు ఎంచుకుని ఫాలో చేసుకుంటే ఒక విధానం. అన్నిటికంటే అల్టిమేట్గా మీ గురువు యొక్క విధానాన్ని తెలుసుకొని అలా ముందుకు ఫాలో చేయాలి. నిజమైన నాట్య విద్య అనేది కేవలం చదవడం ద్వారానో చూడడం ద్వారానో కాదు, సరిదిద్దుకోవటం అంటే కరెక్షన్. ఒక వీడియో మీకైతే కరెక్షన్ అయితే చేయదు కదా, అది ఏం చూపిస్తుందో అదే మీరు చేస్తారు. ఒక హస్తం కొద్దిగా తప్పుగా ఉన్నా లేదా మీ దృష్టిలో సరైన దిశలో లేకపోయినా, ఒక అడుగు తాళానికి కాస్త ముందు వెనకగా జరిగిన దాన్ని వెంటనే గుర్తించి సరిచేసేది ఎవరు? మీ గురువు గారు. అవునా? అది తేడా. ఒక వీడియో చూసి నేర్చుకోవడానికి గురువు గారి తేడా అది. అయితే ఇంటర్నెట్ని మనం నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. యూట్యూబ్నో గూగుల్లో నెగిటివ్గా చూడొద్దు. నిజానికి మనకు ఒక చక్కని గొప్ప అవకాశం ఇది, అంటే ఇన్ఫర్మేషన్ పొందడానికి. ఒకప్పుడు క్లాసులో సగం సమయం, తర్వాత హిస్టరీ అంటే సగం సమయం ఏమో క్లాస్ చెప్పడానికి, సగం దాని యొక్క చరిత్రను చెప్పుకోవడానికి, పదాల అర్థాలు చెప్పడానికి కొంచెం సేపు, సిద్ధాంతాన్ని వివరించడానికి కాసేపు వెచ్చించాల్సి వచ్చేది. కానీ ఈరోజు మేము కూడా ఏం చేస్తామంటే, ఒక విద్యార్థికి ఒక శ్లోకం ఒకసారి చెప్పి మేము చెప్పిన వీడియోని వాళ్ళకి పంపిస్తాం. విద్యార్థిని ముందుగానే చదువుకొని రావచ్చు, లేదా వీడియో చూసి రావచ్చు. ప్రాథమికమైనటువంటి సమాచారం తెలుసుకుని వస్తారు. దీనివల్ల క్లాసులో ఏం జరుగుతుంది? సాధనా సమయం పెరుగుతుంది, సవరణ సమయం తగ్గుతుంది, వ్యక్తిగత మార్గనిర్దేశకత్వం బాగుంటుంది. ఒక టెక్నాలజీ యొక్క నిజమైన ఉపయోగం ఇదే కదా, సమాచారాన్ని బయట నుంచి పొందటం, అభ్యాసాన్ని లోపల నుంచి నిర్మించుకోవటం. అందుకే మీరు గమనిస్తే మన వెబ్సైట్లో rudraas.org కూడా మేము ఏం చేసాము, ప్రతి ఒక్క పాటను దాని లిరిక్స్ని రాసి ఉంచేసాం, తెలుగు అండ్ ఇంగ్లీష్లో. దానివల్ల ఏమైంది, చాలా మంది విద్యార్థులకు వారికి ఏదైతే ఇబ్బంది ఉందో, వాళ్ళకి చదవాల్సిన అవసరం వచ్చింది, పాట నేర్చుకుంటున్నారు, మన వెబ్సైట్ ద్వారా తెలుసుకుని చదువుకుంటున్నారు, కుదిరిన వాళ్ళు రాసుకుంటున్నారు, అర్థం తెలుసుకుని అభినయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంటర్నెట్ మనకు వేగాన్ని ఇచ్చింది, కానీ కళ మనకు లోతును నేర్పుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వేగంగా తెలుసుకోవచ్చు, కానీ నెమ్మదిగా మాత్రమే పరిపక్వత వస్తుంది, అంటే మెచ్యూరిటీ ఇన్ యువర్ డాన్స్. ఒక శ్లోకం చదవడానికి నిమిషంలో అయిపోతుంది, జస్ట్ చూసి చదివేయచ్చు. కానీ ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకునే నాట్యంలో దాన్ని జీవం పోయడానికి మాత్రం సంవత్సరాల పాటు సమయం పట్టొచ్చు. అందుకే నేను మళ్ళీ చెప్తాను, టెక్నాలజీని తిరస్కరించాల్సిన అవసరం లేదు, కానీ అలా దాన్ని బానిస అవ్వాల్సిన అవసరం లేదు. దానికి టెక్నాలజీకి బానిస అవ్వద్దు. గూగుల్లో వెతకండి, యూట్యూబ్లో చూడండి, పుస్తకాలు చదవండి, కానీ మీ గురువు గారి దగ్గర, అలాగే ఈ జ్ఞానం యొక్క రూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జ్ఞానానికి రూపం అయ్యేది మాత్రం మీ సాధన మాత్రమే. ఈ జ్ఞానానికి ఆత్మగా నిలిచేది మీ గురువు గారు. ఆయన ద్వారా మీరు ఒక అద్భుతమైన ఫ్లేవర్ని పొందుతారు, లేదా ఆవిడ. ఈరోజు వీడియో ముగించే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన చేద్దాం. మీరు చివరిసారిగా డ్యాన్స్ గురించి గూగుల్లో ఏం సెర్చ్ చేశారు? అంటే ఒక హస్తమా, లేదా ఒక శ్లోకమా, లేదా ఒక జత, ఆర్ ఎల్స్ ఒక ప్రదర్శన వీడియో ఏదన్నా సెర్చ్ చేశారు? మీ సెర్చ్ ఏంటో మన కామెంట్ సెక్షన్లో ఒకసారి తప్పకుండా రాయండి. కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ని నేను చదువుతాను కూడా. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి, బాగుంటుంది. క్రితం ఎపిసోడ్ గురించి కూడా చాలా చక్కని అభినందనలు తెలియజేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వచ్చే ఆదివారము రుద్ర గురుకులంలోని 6వ ఎపిసోడ్, యూట్యూబ్ మరియు సోషల్ మీడియా, ఈ యుగము గ్లోబల్ స్టేజ్ మన ఇంట్లోనే. ఒక వీడియో లక్షలాది మందికి ఎలా చేరుతోంది, ఒక నర్తకి ప్రపంచవ్యాప్తంగా ఎలాగ గుర్తింపు పొందుతోంది, సోషల్ మీడియా నిజంగా కళాకారుని తయారు చేస్తోందా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు నిజంగా ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి.
లింక్ను డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. రుద్ర టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎంటర్టైన్మెంట్ కాకపోవచ్చు, ఎడ్యుకేషన్ ఇన్ ఆర్ట్. ఆర్ట్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల యొక్క పరిణతి పెరుగుతుంది, వారిలో చక్కని ఆనందాన్ని మనం చూడవచ్చు. నాట్య విద్యలో ఒక కొత్త కోణాన్ని మనందరం కలిసి తెలుసుకుందాం. ధన్యవాదాలు, నమస్కారం. నాట్య విద్యకు నవయుగం ఇది రుద్ర